హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు మటన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, నేను దుమ్ముతో ఉన్న కండ ముక్కలను అయితే నేను బిర్యానీకి తీసుకున్నాను. హాఫ్ కేజీ బిర్యానీకి పావు కేజీ మటన్ అయితే తీసుకున్నాను. సో ఇందులో షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, నెక్స్ట్ మరాఠీ ముగ్గు ఉంటుంది కదండి, దాన్ని అయితే నేను తుంపులు చేసి వేసుకున్నాను. అందులో ఉన్న ఫ్లేవర్ బయటికి ఆ ముక్కలకి పడడానికి అయితే నేను వేసుకున్నాను. లవంగాలు, నెక్స్ట్ అనాస పువ్వు, యాలకులు, నెక్స్ట్ ఇది జాజికాయ ఉంటుంది కదండి, జాజికాయని మనం స్మాష్ చేసి అయితే దాంట్లో వేసుకోవాలన్నమాట. అందులో ఉన్న ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుంది. సో నెక్స్ట్ ఆచి బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, దాన్ని అయితే 2 టేబుల్ స్పూన్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్, తగినంత సాల్ట్ అయితే తీసుకోవాలి. ఆ ముక్కకి ఎంత పడుతుందో అంత సాల్ట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూనే కారం తీసుకున్నాను, ఎందుకంటే మనం ఆచి మసాలాని తీసుకున్నాం కాబట్టి అందుకే కొంచెం కారం తగ్గించాను. సో ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ ఆయిల్ వేసిన తర్వాత ముక్కలకి అన్నిటికీ ఈ మసాలాని బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న స్మాల్ గిన్నె పెరుగు అయితే నేను తీసుకున్నాను. ఇందులో ఆ పెరుగు వేసేసి ఆ ముక్కలకి మళ్ళీ బాగా ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్గా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అదైతే 1.5 స్పూన్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాన్ని కూడా ముక్కలకి బాగా పట్టించి, ఈ మిశ్రమాన్ని ఏంటంటే నైట్ అంతా మనం నానబెట్టుకుంటే ముక్కకి చాలా బాగా పడుతుంది అనమాట ఈ మసాలా అనేది. నాకు టైం లేదు, సో మా హస్బెండ్ మార్నింగే చెప్పారు మటన్ బిర్యానీ చేయని. సో అందువల్ల నేను 2 అవర్సే పెట్టుకున్నాను అనమాట. 2 అవర్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో అయితే నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. ఇందులో చూసారా, మీరు గమనించారా లేదో, ఆయిల్ అయితే వేసుకున్నాను 1 స్పూన్. ఈ ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే నేను ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఒకదానికి ఇంకోటి అతుక్కోకుండా బాగా వస్తుంది అనమాట. రైస్ అన్నం మెతుకు అనేది చాలా బాగా వస్తుంది. సో దీన్ని కూడా 1 అవర్ అయితే నేను నా పక్కన నానబెట్టుకున్నాను. మనం ఎందులో అయితే బిర్యానీ వండుతామో ఆ ప్యాన్ అయితే చూడండి, నేను చాలా వెడల్పుగా తీసుకున్నాను అది. సో ఇందులో నేను ఒక 6-7 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే నేను 3 తీసుకున్నాను. స్మాల్ సైజ్ అయితే 4 తీసుకోండి. బిగ్ సైజ్ అయితే 3 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇందులో చిటికెడు అయితే సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ మనకి ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అనమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మనకి అప్పుడే 90% అయితే మనకి వేగిపోయింది. దీన్ని నేను సగం అయితే నేను పక్కకు తీసుకున్నాను, సగం అయితే అందులో ఉంచేసి అందులో పచ్చిమిరపకాయలు వేసాను. ఒక 3 గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసి వేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న మటన్ ఉంది కదండి, అదైతే ఇందులో వేస్తాను. చూడండి, అది వేసేసి కాసేపు దాన్ని ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి కాసేపు మూత పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. మీరు అడగచ్చు, ఏంటి ఇన్ని రోజులు మీరు లిరిక్స్ పెట్టారు కదా, ఇప్పుడేంటి కొత్తగా వీడియోస్ పెడుతున్నారు అని అడగచ్చు. సో నాకు తెలిసిన అంటే నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పారనమాట. సో లిరిక్స్ రాయడం వల్ల అయితే మనకి మోనిటైజేషన్ అవ్వదు అని అన్నారు. సో ఎందుకు అంత కష్టపడి రాసి, మేమైతే పేపర్లో రాసుకొని మళ్ళీ దాన్ని ఇందులో సెల్లో టైప్ చేసి చాలా కష్టపడి అయితే లిరిక్స్ రాసేదాన్ని. సో ఇంకా వెళ్ళినప్పుడు ఎందుకనని ఇంకా నేనైతే వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట. సో చూడండి, మనకి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. చూడండి, కర్రీ నుంచి ఇలా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. నెక్స్ట్ నేను వేరే స్టవ్ మీద అయితే వాటర్ అయితే నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసుకున్నాను అనమాట. చూడండి, హాట్ వాటరే పోస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, హాట్ వాటర్ ఎందుకు ఇందులో వేస్తున్నారని. సో ఈ హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ముక్క మనకి సాఫ్ట్గా వస్తుంది అంటే కొన్ని ముక్కలు ఏంటంటే మ్యాష్ అయిపోతుంది, అంటే ముక్కలు పీసెస్గా విడివిడిగా సపరేట్ అయిపోతుంది. ఆ సపరేట్ అవ్వకుండా మనకి ముక్క సాఫ్ట్గా నీట్గా వస్తుంది అనమాట. హాట్ వాటర్ ఒక 2 గ్లాసెస్ అయితే నేను వేసుకొని మూత పెట్టుకొని మంట మీడియం మంట మీద అయితే నేను దాన్ని ఉడకనిస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద అయితే అంటే రైస్ వండుకోవడానికి వాటర్ పోసేసి అందులో బిర్యానీ ఆకు, మరాఠీ ముగ్గ, పువ్వు, చెక్క, లవంగాలు, నెక్స్ట్ యాలకులు,
నెక్స్ట్ సోంపు అయితే తీసుకున్నాను. సోంపు వల్ల ఏంటంటే మనకి బిర్యానీ అరక్కుపోవడం అది ఉండదు. ఈ సోంపు తీసుకోవడం వల్ల అరిగిపోద్ది. సాల్ట్ అంటే ఆ వాటర్కి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. సో దీన్ని అయితే మనం బాగా మరగనివ్వాలి. చూడండి ఈ విధంగా మరగనివ్వడం వల్ల ఏంటంటే ఈ మసాలా ఉన్న ఇదంతా ఆ వాటర్కి పట్టేస్తుంది. ఇప్పుడు నేను 1 అవర్ కిందట నానబెట్టుకున్న ఈ రైస్ని అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట. చూడండి ఈ వీడియో చూపించిన విధంగా మీరు ఇలాగే చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది బిర్యానీ. సో చూడండి ఈ రైస్ ఎప్పుడు మనం పెద్ద మంట మీదే ఉడకనివ్వాలి. పెద్ద మంట మీద ఒక అన్నం 90% అయితే ఉడికిపోవాలి. నెక్స్ట్ చూడండి ఇదైతే మ్యాక్సిమం 80% అయితే ఉడికిపోయింది ముక్కలు. నెక్స్ట్ రైస్ చూద్దాం. రైస్ అయితే చూడండి 90% ఉడికిపోయింది. అంటే మనం ఎప్పుడు పెద్ద మంట మీద ఉడకబెట్టుకోవాలి ఈ రైస్. అప్పుడే మనకి రైస్ అనేది స్మాష్ అవ్వకుండా పొడుగ్గా చూడండి చాలా బాగా వస్తుంది. సో 90% అయితే కుక్ అయిపోయింది. సో ఈ 90% కుక్ ఇందులో కూడా మ్యాక్సిమం కుక్ అయిపోయింది. చూడండి లైట్గా వాటర్ ఉంది. సో ఇందులో మనం రైస్ వేసుకొని చూడండి 90% కుక్ అయిన రైస్ని అయితే నేను ఇందులో వేసేస్తున్నాను. ఈ వేసేసిన రైస్ మీద ఒక 2 లేయర్స్ వరకు అయితే నేను వేసుకున్నాను. చూడండి దాని మీద కొంచెం కొత్తిమీర పుదీనాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, దానికి గార్నిష్ కోసం. చూడండి అలా పెట్టేసి నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి చూడండి, ఆనియన్స్ పైన అలాగా జల్లేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక గ్లాస్లో కలిపి పెట్టేసుకోండి మీరు ముందుగాన. సో నెక్స్ట్ అయితే నేను చూడండి నెయ్యి అయితే తీసుకున్నాను. ఆ నెయ్యి ఇలా వేస్తే మనకి బిర్యానీకి మంచి స్మెల్ అయితే ఇస్తుంది. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ కూడా ఉంటుంది. అదిగోండి ఫ్రూట్ కలర్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్ ఒక చిటికెడు తీసుకొని వాటర్లో ఇలాగా కలిపి పెట్టుకొని దాన్ని ఇంటూ షేప్లో వేసాను. చూడండి దీన్ని అయితే నేను ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టేసి, ఎందుకంటే కింద వాటర్ ఉంది చూడండి, ఆ వాటర్ ఇంకిపోవడానికి ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని నెక్స్ట్ లో ఫ్లేమ్లో పెట్టేశాను. చూడండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది ముక్క. చూడండి కింద నుంచి తీస్తాను. బిర్యానీ అనేది ఎక్కడ మనకి ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఎంత బాగా వస్తుందో చూసారా మీకు. ముక్క చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఒకసారి మా హస్బెండ్కి టేస్ట్ చూపిద్దామని నేనైతే ఒక ముక్కన చిన్న బిర్యానీ ఒక ప్లేట్లో వేసుకొని మా హస్బెండ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాను. టేస్ట్ చూసి అతను చెప్పాలి ఎలా ఉందో. సో నేను చెప్పాను వీడియో తీస్తున్నానండి కొంచెం నీట్గా తినండి అని అంటే మళ్ళీ తీసి ఆ ముద్ద కిందన పెట్టి అందులో ముక్క పెట్టుకొని మళ్ళీ నీట్గా తింటున్నారనమాట. సో సార్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.